రైట్, వర్మ గారు ఒక పోస్ట్ పెట్టారు. కంగ్రాట్స్ టు అల్లు అర్జున్ అండ్ టీమ్ ఫర్ గివింగ్ ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్. అల్లు ఈజ్ మెగా 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 అనుకుంటా అంటూ పెట్టారు. ఇది ఎవరైనా సరే ఇండస్ట్రీలో ఇంత మంచి హిట్ వచ్చినప్పుడు ఎవరైనా రియాక్ట్ అయ్యే విధానం. కానీ నాగబాబు గారు, కొన్నిదల నాగబాబు గారు వారు పెట్టినటువంటి ట్వీట్ కూడా ఒకసారి అందరూ చూడాలి. ఏంటి పుష్ప పేరు చెప్పడానికి ఉచ్చరించడానికి మన నోటికి వచ్చిన కష్టం ఏంటి? అల్లు అర్జున్ పేరు ఉచ్చరించడానికి మన నోటికి వచ్చినటువంటి కష్టం ఏంటి? ఒక సినిమా ఇంత గొప్ప విజయం సాధిస్తే అభినందించడానికి మన మనసుకు వచ్చినటువంటి కష్టం ఏంటి? ఒకే ఇంట్లో ఉండి ఒకే ఫ్యామిలీగా ఉండి ఒక ఫ్యామిలీ అని మనం చెప్పుకుంటూ ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? ఆలోచించుకోవాలి. 24 క్రాఫ్ట్ల కష్టంతో వందల మంది టెక్నీషియన్ల శ్రమతో వేల మందికి ఉపాధి కల్పించి కోట్లాది మంది నరించేదే సినిమా. ప్రతి సినిమా విజయవంతమని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అందరినీ అలరించే సినిమాలని ఆదరించాలని ప్రతి మెగా అభిమానిని మరియు ప్రతి సినిమాని కోరుకుంటున్నాను. ఇది ఫ్లాప్ అవ్వాలని చాలా మంది కోరుకున్నారు సార్. ఈ సినిమా ఫ్లాప్ అవ్వాలని చాలా మంది కోరుకున్నారు. ఈరోజు చూడండి, కొన్ని ఎల్లో మీడియాకి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ చూడండి, ఇప్పటికీ తనకలాడుతున్నారు. 3 రోజుల నుంచి సినిమా పోయింది పోయింది పోయిందని 3 రోజుల ముందే రాసేశారు. ఇప్పటికీ అదే చేస్తున్నారు. మన ఇంట్లో ఒకరు ఇంత పెద్ద సక్సెస్ సాధిస్తే, ఇంటర్నేషనల్ లెవెల్కి ఎదిగితే అభినందించడానికి మన నోటికి అంత కష్టం ఎందుకు వచ్చింది సార్? ఏమైపోయింది సార్ మన మనసు? మన పెద్దరికం ఏమైపోయింది సార్? ఎందుకు సార్ మన పెన్ను, మన చేయి ఆ పేరు రాయడానికి అంతలా అయిష్టత చూపిస్తోంది? కేవలం తన స్నేహితుడి కోసం నిలబడ్డందుక, ఒక స్నేహితుడి స్నేహానికి విలువనిచ్చినందుక. ఇది మనం అల్లు అర్జున్ నుంచి నేర్చుకోవాల్సింది. ఆయన రాజకీయాల గురించి కాదు, ఆయన ఏదైనా రాజకీయంగా ఏదైనా మాట్లాడితే అది కాదు. ఆయన ఏమి మాట్లాడలేదు, ఆయన రాజకీయాలు చేయలేదు. ఒక స్నేహితుడికి అండగా నిలబడినందుకు కుటుంబ సభ్యులే వెలివేసిన దౌర్భాగ్యపు స్థితి. ఈరోజు ఆయన విజయాన్ని కూడా వాళ్ళు ఆస్వాదించలేకపోయినటువంటి మనసు, కుంచుకుపోయినటువంటి మనసు వారిదనేది మనకు ఈ ట్వీట్ ద్వారా అర్థమవుతుంది.